ఆదికాండము 2వ అధ్యాయము 16-17 వచనాలు గత వారము మనము చదువుకున్నాం. మరొకసారి అందరం కలిసి చదువుకుందాం. ఆదికాండము 2వ అధ్యాయం 16-17 వచనాలు. మరియు దేవుడైన యెహోవా, ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించెను. దేవుడు తన వాక్యమును మన వినికిడిలో మన ఆత్మీయ మేలుల నిమిత్తము దీవించునుగాక. ఆమేన్. అందరూ చెప్తే బాగుంటుందండి. ఆమేన్. చిన్న ప్రార్థన. కృపామయుడా, నీ సన్నిధి మాతో మాట్లాడుచుండగా, పరిశుద్ధాత్ముడు మమ్మను హెచ్చరించుచుండగా, ఏక మనస్సుతో నిన్ను హత్తుకొని నీ చేత ఆశీర్వదించబడిన అనుభవంలోనికి ప్రవేశించి పునరుద్ధాన అనుభవంతో ఎదుట నిలుచుటకు కృప దయచేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు, సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు. మరణమును గుర్చిన మాటలు మనము గత వారము ప్రారంభించాం. మరణం ఎందుకు వస్తుంది? మరణములోని అంతరార్థం ఏంటి? మరణమునిచ్చుట ద్వారా ప్రభుని ప్రణాళిక ఏంటి? చాలాసార్లు మన జీవితాలలో మరణం అనే తలంపు రాగానే భయపడే వాళ్ళు ఉంటారు. మరణం అనే తలంపు వచ్చినప్పుడు దాని నుంచి పారిపోవాలని ప్రయత్నించే వాళ్ళు ఉంటారు. మనుషులకు మరణం అంటే ఎంత భయం అంటే, మరణం అనున్నది మనలను దేవుని సన్నిధికి తీసుకొని వెళ్తుందన్న జ్ఞానాన్ని కూడా మర్చిపోయి మరణము వద్దని ప్రార్థించే వాళ్ళు కూడా ఉంటుంటారు. దేవుని బిడ్డలారా, మరణము వెనుక ఉన్న ఆత్మీయ సత్యాన్ని దేవుని బిడ్డలు వేరుగా అర్థం చేసుకోవాలి. దేవుని ఎరుగని వారు వేరుగా అర్థం చేసుకోవాలి. బైబిలులో ప్రభువు నిమిత్తమై మరణించు ఒక లక్షణాన్ని ఒక వ్యక్తి కలిగి ఉన్నాడు. అదేమిటంటే, తాను అర్పించు బలి కంటే శ్రేష్టమైనది తన శరీరము తన రక్తమని ఎరిగిన వాడై, దేవుని ఎదుట మనందరం అనుకుంటాము హేబేలు బలి అర్పించాడని. హేబేలు తన్ను అర్పించుకున్నాడు. ఇక్కడ మనము మరణమును చూచుచున్నాము, కానీ సత్యం ఏంటంటే అతడు సాక్ష్యమును చెప్పుచున్నాడు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం నాతో కలిసి గమనించవలసిందిగా కోరుతున్నాను. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుకుందాం. హెబ్రీ 11:4. విశ్వాసమును బట్టి హేబెలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. నాట్ ఫిజికల్ ఆఫరింగ్. శరీర సంబంధమైనటువంటి అర్పణను గురించి ఇక్కడ దేవుడు తన గ్రంథములో వ్రాయించలేదు. మనుష్యులు ఇచ్చు సాక్ష్యము కంటే నీ మనస్సాక్షిని గురించి, నీ బ్రతుకును గురించి ప్రభువు ఇచ్చే సాక్ష్యము గొప్పది. కుమారుని గురించి నేను ఆనందించేది ఎప్పుడంటే, నేను అనుకున్న వాటికంటే గొప్ప గొప్ప కార్యాలు చేసినప్పుడు. కానీ ఇక్కడ తండ్రి కుమారుని గురించి ఏమని సాక్ష్యం ఇస్తున్నాడంటే, ఇతని యందు నేను ఆనందించుతున్నాను. ఎందుకు ప్రభు అంటే, నేను సృజించిన నా ప్రజల నిమిత్తమై తన ప్రాణము నర్పించు అర్పణగా అతడు బాప్తిస్మము పొంది బయట సాక్షిగా నిలువబడ్డాడు. కనుక ఐఎమ్ హ్యాపీ. ప్రభువు క్రీస్తు మరణమును అక్కడ చెప్పుచున్నాడని ఎంతమంది గ్రహించారు? అందుకే అక్కడ హేబెలు, ఇక్కడ క్రీస్తు. హెబ్రీ 12వ అధ్యాయం 24వ వచనంలో ఏమంటాడంటే, హేబెలు రక్తము కంటే శ్రేష్టమైన మాటలు పలుకు క్రీస్తు రక్తమునొద్దకు మీరు వచ్చి ఉన్నారంట. నీతిమంతుని మరణము వేరు, పాపి మరణము వేరు, వేషధారి మరణము వేరు. దేవుని బిడ్డ, మనము నీతిమంతుల మరణాన్ని గురించి నేర్చుకుంటున్నాం ఈరోజు. హేబెలు మృతి పొందాడా
లేక హేబెలు అర్పణగా తన్ను తాను అర్పించుకున్నాడా? ఈ పండు తిను దినమున నీవు నిశ్చయముగా చచ్చెదవు. గత వారము మీకు చెప్పాను, మీకు జ్ఞాపకం ఉండి ఉండవచ్చు. ఆ పండు మనము తిను నిమిత్తమే, కానీ తినుటకు తగిన సమయము కాదు గనక తినవద్దన్నాడు దేవుడు. మనము తిను నిమిత్తమే. ఎవరు చెప్పారు అది తినకూడదని? తినుటకు తగిన సమయము కాదు. మీరు గమనించండి, ఆ పండు తింటే మనం పాపులమయ్యామా, లేక ఆజ్ఞను మీరుట వలన పాపులమయ్యామా? ఆ పండు తిన్నందుకు మనం పాపులము కాదు. ఆదికాండము 3వ అధ్యాయము 22వ వచనం. దేవుడైన యెహోవా, ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయెను. చాలండి. ప్రభువు మాటలాడుచున్న మాట, దేవుడు మాటలాడుతున్న మాట. ఇదిగో ఆదాము మంచి చెడ్డలను ఎరుగున్నట్లు, ఆ ఫలమును తిని మంచి చెడ్డలను ఎరుగున్నట్లు మనలో ఒకని వంటి వాడు ఆయన. పండు తినుట పాపమైతే ప్రభువు తనతో పోల్చుకుంటాడండి? అది తిను నిమిత్తమే కానీ తిను సమయము కాదు. అది తిని తన స్థితిని ఎరుగు ఆత్మీయ అనుభవాలు అతనికి లేవు. ఆత్మీయ జ్ఞానము లేదు, ఆత్మీయ పరిపూర్ణత లేదు, ఆత్మీయముగా సంపూర్ణముగా అతడు ఎదుగలేదు కనుక అది తినకూడదు. నీ జ్ఞానము పరిపూర్ణమగున అయినప్పుడే దానిలో పాలుపంపులు పొందాలి. క్రైస్తవులు కూడా చాలామంది ప్రభువును గుర్చిన జ్ఞానం ఎరుగుకుండానే ప్రభువును గురించి మాట్లాడుతూ ఉంటారు. ప్రభువుని గురించి నువ్వు మాట్లాడేటప్పుడు నీ అనుభవం ఏంటో ఎరిగి మాట్లాడు, నీ స్థితి ఏంటో తెలుసుకొని మాట్లాడు. దేవుని గురించి ఎలా అంటే అలా మాట్లాడకూడదండి. మీకు తెలుసా, మలాకి గ్రంథంలో రాయబడిన మాట ఏంటంటే, దేవుని బిడ్డలు, దేవుని యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాటలాడుకొనుచుండగా ఏం రాస్తాడంట దేవుడు? వారి నిమిత్తం ఒక గ్రంథమును రాస్తాడు. ఎవరంటే వాళ్ళు ఎలాగంటే అలా వాక్యం చెప్పడానికి పిలవలేదు దేవుడు. దేవుని బిడ్డ వాక్యమును ప్రకటించాలన్నా, వాక్యమును అనేకుల మధ్య తెలియచేయాలన్నా ఏమి కావాలి? ప్రభువును రుచి చూచి ప్రకటించుటకు తగిన ఫలభరిత జీవితము కావాలి. ఇంకో మాటలో చెప్పాలంటే, శ్రమానుభవము లేనివాడు క్రీస్తును ప్రకటించలేడు. దీవించబడిన వాడు ప్రకటించిన మాటలు చూడండి, శ్రమపడిన వాడు ప్రకటించిన మాటలు చూడండి. కొరింథీ 2వ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో ఏముంటుందంటే, ఆ బలాధిక్యము మామూలమైనది కాక దేవునిదై ఉండునట్లు మంటి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు. అనగా శ్రమపడిన అనుభవము చేత మాలో దాచబడిన క్రీస్తును మేము ప్రకటించుచున్నాము. నేను పోయినసారి చెప్పాను, స్టెఫను మరణమునకు ముందు, రాళ్లతో కొట్టబడుటకు ముందు, గాయపరచబడుటకు ముందు తన్ను తాను తండ్రికి మరణము నిమిత్తమే అప్పగించుకునేటప్పుడు కుమారుని చూడగలిగాడు. కుమారుని చూడడానికి స్టెఫనుకున్న అర్హత ఏంటో తెలుసా? బైబిల్లో ఉంది, ఆకాశము తెరవబడుటయు తండ్రి కుడి పార్శ్వమున కుమారుడు నిలువబడి ఉండుటయు చూచి అనుంది. ఆయనను చూడడానికి స్టెఫనుకున్న అర్హత ఏంటి? పరిశుద్ధుడు నీతిమంతుడు అని బైబిల్లో ఉంది, జ్ఞానముతో నిండిన వాడని బైబిల్ ఉంది. అవన్నీ కాదు అర్హతలు. తండ్రిని కుమారుని చూడడానికి స్టెఫనుకున్న అర్హత ఏంటో తెలుసా? ఆయన నిమిత్తమై రాళ్లతో కొట్టబడుటకు తన్ను తాను అర్పణగా అర్పించుకొను నీతిని కలిగి ఉన్నాడు కనుకనే అతడు కుమారుని తండ్రిని చూడగలిగాడు. ప్రభువా, నాకు శ్రమలేని మరణమిమ్మని ప్రార్థన చేసే వాళ్ళని ఎప్పుడన్నా చూసారా? శ్రమలేని మరణం ఎవరికి వస్తుందో తెలుసా మీకు? శ్రమలేని మరణం ఎవరికి వస్తుందండి? చాలాసార్లు మనం అనుకుంటాము శ్రమ పడకుండా మరణము మంచి వాళ్ళకు వస్తుందని. కానీ బైబిల్ సత్యం చెప్తున్నాను. కీర్తనలు 73 చూడండి.
3వ వచనం చదువుతున్నాను. భక్తిహీనుల క్షేమము నా కంటపడినప్పుడు, భక్తిహీనుల క్షేమము నా కంటపడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను మత్సరపడి తిని, మరణమందు వారికి యాతనలు లేవు, వారు పుష్టిగా ఉన్నారు. ఎవరండి పుష్టిగా ఉంది? ఎవరికి మరణమందు యాతనలు లేవు? ఎవరు మాట్లాడదలుచుకున్నట్లేరు. భక్తిహీనులు. భక్తిహీనులు అంటే ఎవరు? భక్తిహీనులు అంటే ఎవరండి? భక్తిహీనులు అనే మాటకు యాక్చువల్ మీనింగ్ అదే 73వ కీర్తనలో నేను మీకు చూపిస్తాను. భక్తిహీనులు అంటే ఎవరు? చదువుతున్నానండి 11వ వచనం నుంచి. దేవుడు ఎట్లు తెలుసుకొనును, మహోన్నతునికి తెలివి ఉన్నదా అని అనుకునేవారు భక్తిహీనులు. అంటే దేవునికి వాక్యమును ప్రకటించడానికి ఇష్టపడే క్రైస్తవుడు భక్తిహీనుడు. చాలామందికి తెలియదు భక్తిహీనుడు అంటే దేవుని ఎరిగియు దేవుని రుచి చూడని వాడు, దేవుని గుర్చిన జ్ఞానము ప్రకటించుచు ప్రభువును హత్తుకొనని వాడు. ఒక మాటలో చెప్పాలంటే నేను ఆయనను ప్రకటించుచున్నాను కానీ నేను ఆయనను కలిగి ఉండలేదు, ఆయన సారూప్యములోనికి మారలేదు. ఇంకో మాటలో చెప్పాలంటే నేను క్రీస్తు వలె రూపాంతరము చెందలేదు కానీ క్రీస్తు వంటి వేషము వేసుకుని ఆయన్ను ప్రకటిస్తున్నాను. నేను భక్తిహీనుడని అవుతాను. అక్కడే ఉంది, ఇదిగో ఇట్టి వారు భక్తిహీనులు, వీరు ఎల్లప్పుడూ నిశ్చింతగలవారే ధనవృద్ధి చేసుకొందురు. 50వ కీర్తన ఒకసారి చూడండి. 50వ కీర్తన 16వ వచనం. 50వ కీర్తన 16వ వచనం. భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిచ్చుచున్నాడు, నా కట్టడలు వివరించుటకు నీకేమి పని, నా నిబంధన నీ నోట వచించదవే. చాలండి. ఎవరు భక్తిహీనులు? అక్కడ ప్రభువే చెప్తున్నాడు, నా కట్టడలు వివరించుటకు నీకేమి పని. దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ దేవుని కృపను పొందుకోలేని వాడు భక్తిహీనుడు. ప్రభు అన్నాడు, నువ్వు ఇక్కడ నిలబడ్డావు, నీ జీవితంలో మార్పు లేదు, వాక్యానుసారమైన అనుభవాలు నీకు లేవు, పుల్పీట్ దగ్గర నిలబడి నా కట్టడలను వివరిస్తున్నావే. ఇంకో మాట కూడా ఉంది అక్కడ, నా నిబంధన నీ నోట వచించదవేమి. నీవు నన్ను గూర్చి, నాతో చేసుకున్న నిబంధనను గూర్చి మాట్లాడుతున్నావే, ఆ నిబంధనలో నువ్వు నాతో చేసుకున్న నిబంధనలో నేనున్నానా అని ప్రభు అడుగుతున్నాడు. బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడండి, దేవుని స్థానములో అతనిని కూర్చుండబెట్టుటకు దేవునికి ఇష్టమైంది. అతనికి ఇష్టము కాదు, అతనికి తెలియను కూడా తెలీదు దేవుడు ఎన్నుకున్నాడని. దేవునికి ఇష్టమైంది అతనిని తన స్థానంలో కూర్చుండబెట్టాలని. అంటే ఇశ్రాయేలీయులకు రాజు దేవుడే, మరొకడెవడూ లేడు. ఇశ్రాయేలుకు రాజు దేవుడే. దేవుని యొక్క రిప్రజెంటేటివ్గా సమూయేలును దేవుడు వాడుకుంటూ మొదలుపెట్టాడు. బైబిల్ ప్రకారము మొదటి రాజు, చివరి ప్రవక్త, చివరి యాజకుడు సమూయేలే. ఈ సమూయేలు ఆ స్థానంలో కూర్చున్నప్పుడు ఇశ్రాయేలీయులు వచ్చి అడిగారు, మాకు రాజు కావాలి, అన్యజనుల ఆచారము చొప్పున మాకు రాజు కావాలంటే సమూయేలు ఏడుస్తున్నాడు. ప్రభు అన్నాడు, నువ్వెందుకయ్యా బాధపడతావు? వాళ్ళు వద్దన్నది నిన్ను కాదు నన్ను, వాళ్ళు వద్దు అన్నది నిన్ను కాదు నన్ను. నువ్వు బాధపడద్దు, నేను ఒకరిని ఎన్నుకున్నాను. ఎవరతను? అతను ఒకసారి వెళ్తూ ఉంటే ప్రవక్తలు ఎదురొచ్చారంట. వారు ఎదురొస్తున్నప్పుడు వారి ఆత్మ ఇతని మీదకి రాగా ఇతడు ప్రవచించువాడాయను అని ఉంది. అప్పుడు ఒక సామెత వచ్చిందంట, సౌలు కూడా ప్రవక్తలలో ఒకడు అని.
సౌలు కూడా ప్రవక్తలలో ఒకడని. అటువంటి ఆ సౌలును దేవుడు ఎన్నుకున్నాడు. సౌలు ఎంత రోషము కలిగిన వాడంటే దేవుని కోసం, యెహోషువ కాలములో అమాలేకీయులు అనేటువంటి వారు మోసపూరితంగా ఇశ్రాయేలులతో ఒక వాగ్దానం చేసుకున్నారు. వచ్చి అబద్ధం ఆడారు. మేము చాలా దూరం నుంచి వచ్చాము, మేము తెచ్చిన రొట్టెలు ఎండిపోయినాయి చూడండి, మా చెప్పులు చూడండి పాతకెళ్ళిపోయినాయి, ఇలాంటి అబద్ధాలు చెప్పి వారు నిబంధన చేసుకుంటే దేవుని దూత కోపపడ్డాడు. నువ్వు దేవుడిని అడగకుండా నిబంధన చేసుకుంటావా? అప్పుడు ఆ యెహోషువ వారిని నీళ్లు మోయేవారుగా, కట్టెలు కొట్టేవారుగా వాళ్ళ మధ్య ఉంచుకున్నారు. సౌలు కాలములో ఈ గిబియోనీయుల మీదకి యుద్ధం వచ్చింది. వాళ్ళు సౌలుకు కబురు చేశారు, అయ్యా మేము నీ వాళ్ళము కదా, మా మీదకి యుద్ధానికి వచ్చారు. అప్పుడు సౌలు ఏం చేస్తాడంటే తాను కాడిని మోయిచున్న ఎద్దులను తీసుకొని 12 ముక్కలు చేసి 12 గోత్రాలకు పంపి, దేవుని నిమిత్తము పోరాడడానికి మీరు రాకపోతే ఇలాగే మిమ్మల్ని నశింపజేస్తాను. అంత రోషము కలిగిన వాడు. అలాంటి రోషము కలిగిన వానిని దేవుడు తన స్థానంలో కూర్చుండబెడితే తాను గర్వించువాడాయాడు. క్రైస్తవుడు మొట్టమొదట ఎక్కడ పడిపోతాడో తెలుసా? దేవుని బిడ్డ, క్రైస్తవుడు మొట్టమొదట ఎక్కడ పడిపోతాడో తెలుసా? దేవుని ఆరాధించు విషయములోనే. దేవుని ఎదుట తన ప్రతిష్ఠిత విషయములోనే తప్పిపోయేది. పాపము చేసి అన్యాయము చేసి కాదు, పాపము చేసి అన్యాయము చేసి కాదు. దేవుని ఎదుట దేవుడు అంగీకరించలేని బలహీన అర్పణను కలిగి క్రైస్తవుడు పడిపోతాడు. బైబిల్లో ఏముందో తెలుసా? మలాకీ గ్రంథము 1వ అధ్యాయము. మలాకీ గ్రంథము 1వ అధ్యాయం. పాత నిబంధనలో చివరి పుస్తకం మలాకీ గ్రంథము 1వ అధ్యాయం 7వ వచనం. నా బలిపీఠము మీద అపవిత్రమైన భోజనమును మీరు అర్పించుదురు. ఏమి చేసి నిన్ను అపవిత్రపరిచితమని మీరందరూ అక్కడ నెక్స్ట్ మాట చూడండి. భయంకరమైనటువంటి మాట ఏంటంటే, ఆయన భోజనపు బల్లను మీరు నీచపరిచితిరి, అపవిత్రపరిచితిరి. క్రైస్తవుని పాపం ఎక్కడ బయటపడుద్దంటే దేవుని సన్నిధిలో కూడా అపవిత్రులై కూర్చుండినప్పుడే. దేవుని ఎదుట అపవిత్రమైన జీవితముతో నిలువబడినప్పుడే ప్రభు నిన్నంటాడు, నువ్వు నా భోజనపు బల్లను అపవిత్రపరచావని. నేను ఒక బలి తీసుకొచ్చానండి, దేవుని ఆలయంలోనికి నేను ఒక బలిని తీసుకొచ్చాను, బలిపశువుని. ఆ బలిపశువు మీద నా చేతులు ఉంచాను, నా పాపాలు ఒప్పుకోవడం ప్రారంభించాను. ఇప్పుడు ఏం జరుగుతుంది? నా పాపములన్నీ ఆ పశువు మీద మోపబడుతున్నాయి. ఆ పశువు నా పాపములు మోస్తున్నప్పుడు ఆ పశువు పేరేంటి? నా పేరు గ్రిప్సన్. ఒక అమాయకమైనటువంటి గొర్రె పిల్లను తెచ్చాము. నేను నా పాపాలన్నిటినీ దాని మీద చేతులు పెట్టి ఒప్పుకునేటప్పుడు దాని మీద నా పాపములన్నీ మోపబడుతున్నాయి. ఇప్పుడు ఆ పశువుని ఏ పేరుతో పిలవాలండి? నా పేరుతోటే, గ్రిప్సన్. దానిని నడిమికి నరికినప్పుడు నా పాపముల నిమిత్తమై అది అర్పించబడగా నేను పరిశుద్ధుడనయ్యాను. దానిలో కొన్ని అవయవాలు బలిపీఠము మీద దేవునికి అర్పణగా ఉంచబడతాయి. ఒకవేళ నేను పాపమును ఒప్పుకొనియు పాపిగా బ్రతుకుతుంటే నేను దేవుని భోజనపు బలను అపవిత్రపరిచినట్టు కాదా? అటువంటప్పుడు నా మరణం ఎలాంటి మరణం? నా మరణం ఎలాంటి మరణం?
సౌలును దేవుడు ఎన్నుకుంటే ఎక్కడ బలహీనపడ్డాడో తెలుసా? అమాలేకుల మీదకి యుద్ధానికి పంపించాడు దేవుడు. అమాలేకులను నాశనము చేయమన్నాడు. అంటే అర్థం ఏంటంటే ఆ అమాలేకులకు సంబంధించింది ఏది కూడా బతుకకూడదు. అమాలేకులను వంశమే ఉండకూడదు. వారికి సంబంధించింది ఏది బ్రతకకూడదు. వెళ్ళాడు, యుద్ధం చేశాడు. వెనక్కి వస్తుంటే సమూయేలు ఎదురెళ్ళాడు. దేవుడే పంపించాడు సమూయేలుని. వెళ్ళినప్పుడు సమూయేలుతో సౌలు అంటున్నాడు, మీ యెహోవా ఆజ్ఞను నేను నెరవేర్చి తిని. ఏమన్నాడండి? ఒకసారి చెప్తారు మీరు? ఎంత ఎంత నెమ్మదిగా చెప్పారో. యెహోవా ఆజ్ఞను నేను, మనకందరికి ఏమనుకుంటామంటే మంచి పని చేశాడని. సమూయేలు అన్నాడు, నాకు కొన్ని పశువుల రంకెలు వినబడుతున్నాయి. నువ్వు అన్నింటినీ చంపితే అవెందుకున్నాయి? అమాలేకులనే నాశనం చేయమంటే వారి రాజైన అగగునెందుకు తెచ్చావు? దేవునికి ఎంత కోపం వచ్చిందో. యెహోవాకు అర్పించుటకు శ్రేష్టమైన వాటి పశువుల్లో కొన్నిటిని తెచ్చానంటాడు సౌలు. దేవుని బిడ్డ నయమానుని దేవుని ప్రవక్త అన్నాడు, వెళ్ళి 7 సార్లు మునుగు అన్నాడు. నయమానికి ఎంత రోషం వచ్చిందో తెలుసా? నా దేశములో లేవా ఇంతకంటే శ్రేష్టమైన నదులు, ఇక్కడెందుకు మునగాలి అన్నాడు. అతనికి ఉన్నంత రోషము కూడా లేదు సౌలుకు. ఇశ్రాయేలులో పరిశుద్ధమైనటువంటి అర్పణకివ్వగలిగిన పశువులుండగా అమాలేకీయుల పాపపు దేశము నుండి పశువులను తేవాలా దేవునికి ఇవ్వడానికి? ఎప్పుడైతే యెహోవా భోజనపు బల్లను అపవిత్రపరచుటకు సౌలు ఇష్టపడ్డాడో ప్రభు అక్కడే అతనిని రాజ్యము నుంచి తొలగించాడు. నా ప్రజల మీద ఇక నీవు రాజువు కాలేవు అన్నాడు. కానీ ఇక్కడ ఒక చిన్న మాట జరిగింది, గమనించండి. నేను ఈ సత్యం చెప్పడానికి ఇంతసేపు మీకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వచ్చింది. సౌలు తర్వాత రాజు కావలసిన దావీదు పిల్లవాడు. అతడు ఇంకా రాజ్య సింహాసనం మీద కూర్చుండు అనుభవాలు లేవు. అందుకని దావీదు రాజుగుటకు తగు అనుభవం కలిగి ఉండే వరకు సౌలును రాజ్యములో సింహాసనం మీద ఉంచాడు. గమనించండి, విడిచిపెట్టబడ్డాడు కానీ సింహాసనం మీద ఉన్నాడు. ఇప్పుడు సౌలును దేవుడు ఎన్నుకున్నట్ట కాదా? ఎవరైనా చెప్పగలరా? సౌలును దేవుడు ఇంకను ప్రతిష్ఠితుడుగా ఎన్నుకున్నట్ట కాదా? కాదు. రాజ్యము మీద ఉంచడానికి కారణము దావీదు ఇంకను రావలసి ఉన్నది. రాజ్యం మీద అతడు ఉన్నాడు అంటే దేవుడు ఎన్నుకున్నందుకు కాదు. అతను ఇంకను మారు మనసు పొందునేమో. దావీదు రావాలి కదా. కొంతమంది క్రైస్తవులు, కొంతమంది దైవ సేవకులు దీవించబడినప్పుడు వాడబడుచుండగా, బాగా వినండి, దీవించబడుచుండగా వాడబడుచుండగా వారి జీవితాలలో అపవిత్రతను కలిగి కొనసాగుతారు. వారి మరణము యాతనలు లేకుండా ఉంటుంది. వారి మరణము తర్వాత వారు ఘనముగా పాతి పెట్టబడతారు. అంత మాత్రము చేత వారు ఎన్నిక చేయబడిన వారు కాదు. అందుకే ప్రభువు మత్తయి సువార్తలో రాయిస్తాడు, దేవా నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా, ప్రవచింపలేదా, స్వస్థతలు చేయలేదా? ప్రభు ఏమన్నాడండి? అక్రమము చేయువారలారా. దేవుని సంఘమా, క్రీస్తు యేసునందు నిత్య జీవము మనకు రావాలంటే పాపము వలన వచ్చు మరణాన్ని కోరుకోకూడదు. మరణం అందరికీ వస్తుందండి, పాపము చేయకపోయినా వస్తుంది, గుర్తుపెట్టుకోండి. పోయిన వారం మీకు చెప్పింది గుర్తుందా? ఈ శరీరము పాప శరీరాకారము కనుక మరణము శరీరానికి వస్తుంది. పాప శరీరాకారము కలిగి ఉంటే నువ్వు పాపివని కాదు అర్థం. యేసు ప్రభు మరణించలేదా? మోషే మరణించలేదా? గర్భములోని శిశువు మరణించలేదా? కానీ నీతిమంతుని మరణాన్ని కోరుకోవాలి మనం. దేవుని బిడ్డలమని చెప్పుకుంటూ భక్తిహీనుల వలె బ్రతుకుచూ పొందే మరణము కాదు మనం కోరుకోవాల్సింది, నీతిమంతుల మరణం. నీతిమంతుల మరణం ఎలా ఉంటుంది? నిన్న సమయం అయిపోతుంది,
2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. నీతిమంతుల మరణం ఎలా ఉంటుంది? మొదటిది హేబేలు. దేవుని బిడ్డ, నీతిమంతుల మరణం అనగా పౌలు అంటాడు, నా మట్టుకైతే క్రీస్తే, బ్రతుకుట క్రీస్తే, చావైతే. దానిలోని మీనింగ్ ఏంటంటే క్రీస్తు సారూప్యములోనికి మారి నేను మరణించాలి. అది అక్కడ భావం. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. అంటే అర్థం ఏంటంటే క్రీస్తు సారూప్యములోనికి మారి మరణించుట మేలు అని. ఎంతమంది క్రైస్తవులు క్రీస్తు సారూప్యములోనికి మారి చచ్చిపోతున్నారు. బాధకరమైన విషయం ఏంటంటే వారు మరణించేంత ముందు కూడా, నేనే ఉన్నాను, నేను ప్రార్థన చేస్తున్నా, దేవా పాపిని కరుణించు, క్షమించని ప్రార్థన చేస్తున్నా, హార్ట్ అటాక్ వచ్చింది, చచ్చిపోయాను, ఎక్కడ పోతానండి నేను? ఎందుకంటే చనిపోవడానికి ముందు, హార్ట్ అటాక్ ముందు నేనేమని ప్రార్థన చేశాను చెప్పండి? ఇప్పుడే చచ్చిపోలేండి, భయపడొద్దు, చెప్పండి. పాపిని అని ప్రార్థన చేస్తాను. నీ నోటితో నువ్వే పాపివని ఒప్పుకొని క్రైస్తవుడు అని ఎలా చెప్పుకుంటావు? నీతిమంతుడు అని ఎలా చెప్పుకుంటావు? నీ రక్షణను గూర్చి నీకే పరిపూర్ణ జ్ఞానము లేకపోతే ప్రభు సన్నిధిలో నువ్వెలా సంపూర్ణుడు అవుతావు? నీవు నీ బ్రతుకును దేవునికి అర్పణగా ఇచ్చేటప్పుడు పరిశుద్ధుడుగా అర్పించలేకపోతే దేవుని ఎదుట నువ్వు ఆయన అంగీకరించగలిగిన అర్పణ ఎలా అవుతావు? బైబిల్లో స్పష్టంగా ఉంది. రోమా 15:15లో అన్యజనులు అను అర్పణ పరిశుద్ధాత్మ వలన ప్రీతికరమైనది అవుతుందంట దేవునికి. మనం అర్పణగా మారితే, దేవుని సంఘమా, దేవుడు అంటున్నాడు, ఏ ఫలమునైనా తిను, మంచి చెడ్డల ఫలమును తినొద్దు. అంటే అర్థము తినుటకు తగిన సమయము కాదని. కానీ ముందుగానే దేవుని ఆజ్ఞను మీరి తన రూపాన్ని పోగొట్టుకున్నాడు. ఏ రూపం పోగొట్టుకున్నాడు? క్రీస్తు సారూప్యాన్ని. మీరు అనొచ్చు, ఆదాం టైంలో క్రీస్తున్నాడు కదా అన్నాడా అని. క్రీస్తు సారూప్యాన్ని పోగొట్టుకొని ఏ రూపంలోకి వచ్చాడండి? అపవిత్రమైన భోజనము వంటి రూపంలోనికి వచ్చాడు. మీకు తెలుసు దేవుడు ఏమన్నాడు? ఆదాము ఆ పండు తిన్నప్పుడు నీవు నీ భార్య మాట విని. ఇంతకుముందు చెప్పాను చాలాసార్లు, మళ్ళీ చెప్తున్నాను. బైబిలులో ఆ ఒక్క మాటే, నీవు నీ భార్య మాట విని అని ఒక్క మాటే 2 అడ్డగీతల మధ్య ఉంటుంది, హైఫన్స్ మధ్య. ఆదికాండం 3:17 చదువుకోండి. స్పెషల్గా దేవుడు 2 అడ్డగీతల మధ్య పెట్టాడు తెలుగులో. నీవు నీ భార్య మాట విని అంటే అర్థం ఏంటంటే, ఆత్మస్వరూపినైన నా మాట నువ్వు వినక నీ శరీరము నుంచి తీయబడిన నీ శరీరము యొక్క మాట విని. అక్కడే క్రీస్తు రూపములో నుంచి మరణ రూపములోనికి మారి తన్ను తాను బలహీనతకు మరణమునకు అప్పగించుకున్నాడు. క్రైస్తవుని మరణం ఎలా ఉండాలి? క్రైస్తవుని మరణం ఎలా ఉండాలి? దేవుని బిడ్డ, ఒక మాట చెప్పి నేను నెక్స్ట్ వీక్ దాన్ని కంటిన్యూ చేస్తాను. క్రైస్తవుని మరణం ఎలా ఉండాలంటే మరణమును మరణింప చేయగలిగినదిగా ఉండాలి. అందుకే క్రైస్తవుని మరణాన్ని బైబిల్ ఏమని పిలుస్తుందో తెలుసా? పునరుద్ధానము. క్రైస్తవుని మరణానికి మరి ఒక పేరు పునరుద్ధానంలోనికి ప్రవేశించుట. వెన్ ఐ డై, చూచిన వాళ్ళందరూ చచ్చిపోయాడు అనొచ్చు, కానీ నేను ఎక్కడున్నాను? క్రీస్తు పునరుద్ధానములో పాలిభాగస్తుడనై. అందుకే రోమా 8వ అధ్యాయములు అంటాడు, క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరములను మీలో జీవించుచున్న యేసుతో కూడా లేపుతాడు. నీతిమంతుని మరణము మరణించుట కాదు, మరణమును మరణింపచేయుట. యేసుక్రీస్తు చేసిందదే, ఆయనందు విశ్వాసముంచుచున్న నీవు నేను చేసేది అదే. దేవుని బిడ్డ, నీతిమంతుని మరణము మనకు రావాలంటే శ్రమ పడుటకు నేర్చుకోవాలి.
శ్రమ పడకుండా నీతిమంతుని మరణము రాదు. నీ ప్రాణమును అర్పించుటకు ఇష్టపడకుండా నీతిమంతుని మరణము రాదు. దేవుని సన్నిధిలో క్రీస్తును పోలి మనము పునరుద్ధాన అనుభవంలోనికి ప్రవేశించడానికి మనల్ని మనము సిద్ధపరచుకున్నాం. అటువంటి కృపచేత దేవుడు మనల్ని దీవించునుగాక. ఆమేన్. అందరూ ఒకసారి చెప్తే బాగుంటుంది. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. Thank you and God bless you. Please like. It helps the video to reach more people and share the blessings of the word to friends and family.